హై ట్రేడర్స్. సో రీసెంట్గా నేను ఒక స్టాక్లో అయితే ఎంట్రీ తీసుకున్నాను. సో ఆ స్టాక్ యొక్క ప్రైస్ యాక్షన్ చాలా బాగుంది. అదే కాకుండా వాల్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ నుంచి మీకు ఈ స్టాక్ నుంచి మీరు ఖచ్చితంగా 1:3 నుంచి 1:4 వరకు క్యాప్చర్ చేయొచ్చు. సో ఆ స్టాక్ నేను చూపించబోతున్నాను. సార్ లుమాక్స్ టెక్. సో ఈ వీడియోలో మీకు జస్ట్ స్టాక్ గురించే కాదు, అసలు ఆ ప్రైస్ యాక్షన్ దేని ప్రకారం నేను తీసుకున్నాను, సో నేను ఫాలో అయ్యే మెథడాలజీ ఏంటి అండ్ ఎగ్జిట్ ఎలా అవ్వాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లుమాటెక్స్ ఆల్రెడీ నేను ఇక్కడ ప్రైస్ యాక్షన్ చార్ట్ అని నా అనాలిసిస్ ప్రకారం తీసుకున్నాను. సో ఇవన్నీ రిమూవ్ చేసి మీకు ఫ్రెష్గా చూపిస్తాను. సో కొన్ని ఇండికేటర్స్ కూడా మనం ఇక్కడ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు చూసినట్లయితే మీరు ఏదైనా స్టాక్ నేను అనాలిసిస్ చేసేప్పుడు టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తాను. ఇక్కడ మంత్లీ, వీక్లీ, డైలీ ఈ మూడు ఖచ్చితంగా నేను చెక్ చేస్తాను. సో దీని మంత్లీ హై పాయింట్ అనేది చూడండి, ప్రీవియస్ హై ఇది. సో ఇక్కడ మనం ఒక లైన్ని డ్రా చేసుకున్నట్లయితే, ఓకే, సో ఇది ప్రీవియస్ హై. అక్కడ నుంచి మనం ఒక టైం ఫ్రేమ్ లోవర్కి వచ్చినట్లయితే మీకు ఒక ట్రెండ్ లైన్ ఒకటి కనిపిస్తుంటుంది ఇక్కడ. ఓకే, ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది ఇక్కడ. ఇక్కడ చూడండి, ద నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఇక్కడ ప్రాపర్గా వాల్యూమ్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, మనకి ఇంకొక ఛానల్ ట్రెండ్ లైన్ కూడా ఉంది, అది నేను 1 అవర్లో చూపిస్తాను. చూడండి, ఇది ఒక ఛానల్లో మూవ్ అవుతూ మీకు ప్రాపర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఇక్కడ. సో నా ఎంట్రీ యాక్చువల్గా ఇక్కడే ఈ పాయింట్ దగ్గర ఎంటర్ అయ్యాను 256. నేను షేర్స్ని అక్యూములేట్ చేసుకుంటూ వెళ్ళాను. అంటే ఒక 100 షేర్స్ ఇప్పుడు కొన్నాం, మళ్ళీ 100 షేర్ తర్వాత కొన్నాం, అలా అలా అక్యూములేట్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఇప్పటికైతే మీరు స్క్రీన్ షాట్లో చూసే ఉంటారు. సో 14% రిటర్న్ అయితే నాకు ఉంది ఈ షేర్ నుంచి. నా ఎంట్రీ ఖచ్చితంగా వాల్యూమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక స్టాక్ ఎక్కువగా మూవ్ అవ్వాలంటే బిగ్ ప్లేయర్స్ ఖచ్చితంగా అందులో రావాలి, Fyers DSS. సో అది మనకి ఎలా తెలుస్తుంది? వాల్యూమ్స్తోనే తెలుస్తుంది. సో నాకు ఇక్కడ వాల్యూమ్స్ కన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి నేను దీనిలో ఎంటర్ అయ్యాను. ఇప్పుడు నేను యూజ్ చేసే 2 ఇండికేటర్ ఎగ్జిట్కి 21 and 55. ఇప్పుడు చూడండి, మనం 1 అవర్ టైం ఫ్రేమ్కి వచ్చేస్తాను. ఎప్పుడైతే నాకు ఈ ఇండికేటర్స్ అనేవి ఈ విధంగా 21 మూవింగ్ యావరేజ్ అనేది 25 కిందకు వచ్చి ట్రెండ్ చేంజ్ అవుతుందో నేను అక్కడ ఎగ్జిట్ అవుతాను. ఎందుకంటే మనం ఎప్పుడు ఒక లాంగ్ ట్రెండ్ని క్యాప్చర్ చేయాలి. ఓకేనా? మీరు అలా కాకుండా మీ దగ్గర ఇంకో ఫండ్ ఉన్నట్టయితే, ఇప్పుడు లాంగ్ పొజిషన్ నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను అనుకోండి, ఇక్కడ ఒక బ్రేక్అవుట్ మంచిగా కనిపించింది, ఇక్కడ ఎంటర్ అయ్యాను అనుకోండి, నా స్టాప్ లాస్ ఇక్కడ దాకా తీసుకున్నాను. సో నేను 1:3 వరకు వెళ్ళగలను. సో 1:3 దగ్గర వెళ్ళగానే మీరు ఒక 50% షేర్స్ని అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా? 1:3 టచ్ అవ్వగానే సపోజ్ మీరు ఒక 100 షేర్స్ తీసుకుంటే అందులో 50 షేర్స్ ఇక్కడ సెల్ చేసేయండి. తర్వాత ఈ ఇండికేటర్స్ అనేది ఎక్కడ రివర్స్ అవుతాయో, 55 కిందకి 21 ఎప్పుడు రివర్స్ అవుతుందో అప్పుడు అక్కడ టోటల్గా ఎగ్జిట్ అయిపోయింది. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఈ స్టాక్లో మనం చాలా డేస్ వరకు కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా? సో మనం ఇవన్నీ పట్టించుకోవాలి. ఎక్కువగా స్వింగ్స్ వచ్చినా మనకు సంబంధం లేదు. మనకి ఇక్కడ ఎక్కడైతే ఈ 21 అనేది 55 కిందకు వస్తుందో అక్కడ మనకు పర్ఫెక్ట్ ఎగ్జిట్ పాయింట్. సో దీంతోపాటు మీకు అసలు నేను మ్యాక్సిమం ఎలాంటి క్రైటీరియా కోసం చెక్ చేస్తాను ఒక స్టాక్లో అంటే, ఏదైనా స్టాక్ చెక్ చేసేటప్పుడు షేర్ ప్రైస్ ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. ఓకే, సో మనకు వాల్యూమ్స్ ఎలా ఉండాలి అంటే ఎక్కడైతే షేర్ అనేది పైకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఎక్కువ వాల్యూమ్స్ ఉండాలి. తర్వాత ఇది అక్యుములేషన్ జోన్, ఇక్కడ మనకు చాలా తక్కువ వాల్యూమ్స్ ఉండాలి. మళ్ళీ ఎక్కడి నుంచి షేర్ మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుందో అక్కడ మనకు ఎక్కువ వాల్యూమ్స్ ఉండాలి, మళ్ళీ తక్కువ వాల్యూమ్స్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ ఎక్కువగా లేరని అర్థం. మీకు కావాలంటే ఇది కూడా చూసుకోండి. ఇక్కడ ఎలా ఉందంటే, ఇక్కడ చూడండి, బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయినప్పుడు వాల్యూమ్ చాలా ఎక్కువ ఉన్నాయి, షేర్ ప్రైస్ అనేది కూడా ఎక్కువ మూవ్ అయింది. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే వాల్యూమ్ చాలా తక్కువగా ఉన్నాయి, మళ్ళీ బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ ఉంది. సో అందుకు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో ఈ ట్రేడ్ అనేది ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది, ఈ స్టాక్లో పొజిషన్ అనేది. థ్యాంక్ యూ. ప్రీవియస్గా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా నాకు ఏదైనా స్టాక్ మంచిగా కనిపించి మళ్ళీ నేను ఎంట్రీ తీసుకుంటున్నానంటే అది కూడా మీకు అప్డేట్ చేస్తాను.